ఆ తర్వాత వెయిటర్ని పిలిచి, ఈరోజు చాలా స్పెషల్ గెస్ట్లు వచ్చారు, ఈ మీటింగ్ మెమరబుల్గా ఉండాలి, అందుకే అన్నిటికంటే ఖరీదైన డ్రింక్ అండ్ డిష్ తీసుకొచ్చి సర్వ్ చేయి అని ఆర్డర్ వేశాడు. ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు వెయిటర్. వెల్కమ్ బేటా, నీ ఐడెంటిటీని ఇక్కడ దాచాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఉండు అని చెప్పాడు అక్రమ్. అభినవ్ సరే అని తలూపాడు. బాలరాజ్ మాత్రం అభినవ్ వైపు విచిత్రంగా చూశాడు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి అక్కడి నుంచి అండర్ గ్రౌండ్లో ఉన్న ఇంకో స్పెషల్ ఏరియాకి చేరుకున్నారు. ఆ ప్లేస్ అంతా బ్లాక్ అండ్ వైట్ కలర్స్తో, ప్రాపర్టీస్తో, రెట్రో గ్యాంగ్స్టర్ సినిమాల్లో డెన్లాగా ఉంది. సీలింగ్కి చిన్న షాండ్లియర్ వేలాడుతూ ఉంది. గోడలకి గన్స్ తగిలించున్నాయి. మధ్యలో ఒక బాక్సింగ్ రింగ్ ఉంది. దాని చుట్టూ టేబుల్స్తో పాటు స్పెషల్లీ డిజైన్డ్ చైర్స్ ఉన్నాయి. ఆ ప్లేస్ అంతా తిప్పి చూపిస్తూ, మీ నాన్నకి బాక్సింగ్ రింగ్ అంటే చాలా ఇష్టం తెలుసా టైగర్, ఇక్కడే ఎంతో మందిని ఓడించాడు, అతనికి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఇక్కడికే వచ్చేవాడు అని కొంచెం ఎమోషనల్ అవుతూ చెప్పాడు అక్రమ్. అభినవ్కి ఆ ప్లేస్ అంతా వింతగా అనిపించింది. సిటీ మధ్యలో ఉన్న ఒక స్టార్ హోటల్ బేస్మెంట్లో ఇలాంటి ఒక డెన్ ఉందంటే సినిమాల్లో చూడటమే కానీ లైవ్లో ఇదే ఫస్ట్ టైం అని ఫీల్ అయ్యాడు. మన జీవితం కూడా ఒక బాక్సింగ్ రింగ్ లాంటిదే టైగర్. ఎప్పుడూ అలర్ట్గా ఉంటూ శత్రువు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రతిదాడి చేస్తూ ఉండాలి. ఇక్కడికొస్తే ఎందుకో పాత జ్ఞాపకాలన్నీ గిర్రును తిరుగుతాయి. ఏమంటావు బాలరాజ్ అని అడిగాడు అక్రమ్. నువ్వింకా చాదస్తం తగ్గించుకోలేదు అక్రమ్ భాయ్, వచ్చి చాలాసేపు అయింది, అసలు విషయం ఏంటో చెప్పు అన్నాడు బాలరాజ్. వెంటనే అభినవ్ను చూపిస్తూ, ఇదిగో ఇతనే మన సంజయ్ భయ్యా కొడుకు టైగర్ అని గర్వంగా పరిచయం చేశాడు అక్రమ్. అది విన్న బాలరాజ్ గట్టిగా చప్పట్లు కొడుతూ ఎగతాళి చేస్తున్నట్టుగా నవ్వాడు. ఇంతలో బయట నుండి వెయిటర్ వాళ్ళకు కావలసినవి తీసుకుని రావడంతో కాసేపు సైలెంట్ అయ్యాడు. వెయిటర్ టేబుల్ పైన డ్రింక్స్ అండ్ ఫుడ్ అరేంజ్ చేసి అక్కడి నుండి వెళ్లే వరకు వాళ్ల మధ్య నిశ్శబ్దం కొనసాగింది. అతను వెళ్ళిపోయాక, ఎందుకు ఎగతాళిగా నవ్వుతున్నావు బాలరాజ్, ఇతనే మన అభినవ్, అవర్ వన్ అండ్ ఓన్లీ టైగర్ అని కాస్త ఎమోషనల్ అవుతూ చెప్పాడు అక్రమ్. ఐఎమ్ సారీ అక్రమ్ భాయ్, నాకు నవ్వు ఆగడం లేదు అని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ వైన్ సిప్ చేశాడు బాలరాజ్. అతను సిప్ చేస్తూ ఉంటే అతని వైన్ గ్లాస్లో నుంచి ఆపోజిట్లో కూర్చున్న అభినవ్ కళ్ళు వేటకెళ్లే పులి కళ్ళలాగా కనిపిస్తున్నాయి. బాలరాజ్ కొంచెం సీరియస్గా, ఇందాక నుంచి గమనిస్తున్నాను, ఎంట్రన్స్ దగ్గర ఆఫ్టర్ ఆల్ సెక్యూరిటీ ఆఫీసర్ని డీల్ చేయడానికి కూడా నువ్వు రావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా వచ్చినప్పటి నుంచి నువ్వే మాట్లాడుతున్నావు కానీ నీ టైగర్ తన గురించి తాను మాట్లాడలేడా, లేదా అతనేమన్నా మోగోడా? మన సంజయ్ బిడ్డ పులి అక్రమ్ భాయ్, కానీ వీడు పిల్లిలా ఉన్నాడు అని ఎగతాళి చేస్తూ కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడు. టైగర్ గురించి అలా మాట్లాడకూడదు బాలరాజ్ అని అక్రమ్ గంభీరంగా అంటూ ఏదో చెప్పబోయాడు. కానీ అభినవ్ అతన్ని ఆపి, సభాష్ బాలరాజ్, నీ ధైర్యం నాకు నచ్చింది. నువ్వు పవర్ఫుల్ వ్యక్తివే కావచ్చు, కానీ ఎప్పుడూ ఎదుటి మనిషిని తక్కువ అంచనా వేయకూడదు. ఇంకో విషయం ఏంటంటే, పిల్లి కోతకి పులి గాండ్రింపుకి చాలా తేడా ఉంటుంది. ఒక్కసారి పంజా విసిరి పులి గాండ్రించిందంటే అడవిలో పిట్టలతో పాటు పర్వతాలు కూడా వణుకుతాయి అని గంభీరంగా అన్నాడు అభినవ్. అభినవ్ మాటల్ని సీరియస్గా తీసుకున్న బాలరాజ్ వైన్ గ్లాస్ కింద పెట్టి, నువ్వు టైగర్ అయితే ఇన్ని సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నావు? ఉన్నపళంగా వచ్చి సింహాసనం అధిష్ఠిస్తాను అంటే నీకు సలాములు కొట్టడానికి ఇక్కడ ఎవ్వరు రెడీగా లేరు. అయినా పవర్ అనేది ఎవరో ఇస్తే తీసుకోకూడదు, సంపాదించుకోవాలి అని ఘాటుగా సమాధానమిచ్చాడు. ఇవ్వడమే కానీ తీసుకోవడం నా రక్తంలో లేదు. నేను ఇన్నాళ్ళు ఎక్కడున్నానో ఏం చేశానో చెప్పడానికి ఇది సమయం కాదు. నేనే టైగర్ అని నువ్వు నమ్మాలంటే ఏం చేయాలో అది చెప్పు అని సూటిగా ప్రశ్నించాడు అభినవ్. అతని మాటల్లో ఎలాంటి తడబాటు కనిపించలేదు. అందుకు గర్వంగా ఫీల్ అయిన అక్రమ్, శభాష్ టైగర్ బేటా, అస్సలైన మగాళ్లా మాట్లాడావు అన్నాడు. మాఫియా వరల్డ్లో కీలక పొజిషన్లో ఉన్న బాలరాజ్ తను ఎవరికైనా ఊడిగం చెయ్యాలంటే అవతల వైపు ఖచ్చితంగా టైగరే అయి ఉండాలనేది పంతం. అందుకే తడుముకోకుండా, బస్తీమే సవాల్ రా బుట్టోడా, నేను కొలిచే బల్కంపేట ఎల్లమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నా, నువ్వే టైగర్ అని నేను నమ్మాలంటే నాతో ఫైట్ చేసి నన్నోడించు అని సీరియస్గా అన్నాడు బాలరాజ్. అది చూసి కంగారు పడిన అక్రమ్, ఏం మాట్లాడుతున్నావు బాలరాజ్, తను అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. అక్రమ్ మాటల్ని పట్టించుకోకుండా అభినవ్ సమాధానం కోసం చూస్తున్నాడు బాలరాజ్. అక్రమ్ కంగారు పడుతూ అభినవ్ వైపు చూసి, నువ్వు ఒప్పుకోకు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు.
అభినవ్ చిన్న స్మైల్తో టేబుల్ మీద ఉన్న గ్లాస్లోని డ్రింక్ ఖాళీ చేసి, ఛాలెంజ్ యాక్సెప్టెడ్ బాలరాజ్, వేట కోసం ఈ టైగర్ రెడీ అని భుజాలు తిప్పాడు. ఆ క్షణం అభినవ్ ధీమా చూసిన అక్రమ్కి నిజంగానే వేటకి సిద్ధమైన పులిని చూసినట్టు అనిపించింది. అయితే పదా అంటూ చొక్కా తీసి విసిరి రింగ్ వైపుకు నడిచాడు బాలరాజ్. బాలరాజ్ని అభినవ్ ఓడించగలడా? టైగర్ వచ్చాడని తెలిస్తే మాఫియాలో ఎలాంటి ప్రకంపనలు కలుగుతాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.